అంతేగా. దాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. గవర్నర్ అనుమతి అంటే గవర్నర్ ఎవరు మాట వింటాడు? కేంద్ర ప్రభుత్వం మాట వింటాడు. అంటే అప్పుడు రాజకీయం ఎవరి చేతిలోకి వెళ్ళుద్ది? కేంద్రం చేతిలోకి వెళ్ళుద్ది. అంతే కదా. ఆ స్టేజీ అన్నటువంటి దాన్ని అయితే కేజ్రీవాల్కి, హేమంత్ సోరెన్కి గవర్నర్ అనుమతి అంటే వెంటనే ఇచ్చేస్తారు. అందుకనే వాళ్ళు 17 ఎత్తలా. చూడండి మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంది 17 ఇక్కడ గవర్నర్ పట్టుకోరనేసి, అంటే కేంద్రం మనల్ని కాపాడుద్దులే అని. అందుకని ఇక్కడ అన్నారు. అసలు కేసు స్కిల్ కుంభకోణంలో ఏమైనా 350 కోట్లు ఈ విషయం ఇంకా పక్క వెళ్ళిపోతుందా క్రమక్రమంగా ఈ 17A వల్ల? మీకు రామోజీరావు గారి కేసులోనైనా చంద్రబాబు గారి కేసుల్లోనైనా టెక్నికల్ టాక్టిక్స్ అయ్యే ఉంటాయి. అసలు విషయం డైవర్ట్ చేయడం అన్నట్టు. అదే అదే ఏంటి అంటే ముందు గనక సార్ ఇట్లాగా కరప్షన్ జరిగిందంటే ఫస్ట్ అసలు కరప్షన్ మీద ఇప్పుడు మీరు ఒకసారి అది గుర్తుకు తెచ్చుకోండి. ఓటుకు కోట్లు రాగానే ఫస్ట్ ఏమన్నారు? అసలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా? నాకు పోలీసు ఉన్నాడు, నీకు పోలీసు ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి మీద ఇంకో ముఖ్యమంత్రి ఎట్ట కేసు పెడతాడు? టెక్నికల్ వర్డ్స్ మాట్లాడారు కానీ ఆ 50 కోట్లు చంద్రబాబుకు సంబంధం లేదన్నో, లేకపోతే ఆ ఫోన్ మాట్లాడింది బాబుకు సంబంధం లేదని ఏమైనా చెప్పారా? అట్లాంటి టెక్నికల్ వర్డ్స్ ఎట్లా వాడారో ఇక్కడ కూడా అట్లా టెక్నికల్ వర్డ్సే వాడుతున్నారు. అంతే తప్పించి ఇప్పుడు అందులో సంబంధం లేదు అనడానికి వెరీ సింపుల్. తనకేం సంబంధం లేదు, కింద అధికారులే సంబంధం కదా అనేది. అదే నిజమైతే అసలు జగన్ మీద కేసులు ఎట్ట పెడతారు? నెంబర్ 1. రెండవది, తనకే సంబంధం లేకుండా అంటే దానికి జవాబుదారీ, డబ్బులు తీసుకున్న దానికి జవాబుదారీ వీళ్ళకే అయింది అనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జవాబుదారీనే అవుతాడు కదా ప్రాక్టికల్ గా. ఇక్కడ అది కవర్ చేసుకొస్తున్నారు. అసలు అది చర్చ జరగని ఎట్లా అంటే, మీకు ఎప్పుడు కూడా డిబేట్ జరిగేటప్పుడు దబాయించేటటువంటి వాడు అసలు విషయాన్ని చర్చ జరగనీయకుండా చేస్తాడు. డైవర్షనల్ పాలిటిక్స్ ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఒక రకంగా రిలీఫ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి అని అనుకోవాలి. అంటే రేపు రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్తుంది అనేది. అయితే ఇందులో ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి పక్కన పెడితే నారా లోకేష్ గారి విషయంలో మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ జనసేనకి టీడీపీకి చిచ్చు పెట్టేలా ఉన్నాయా? ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయిపోయింది అదంతా. అది టీ కప్ లో తుఫాను. ఆయన మాట్లాడాడు, ఆయన వైఖరి ఆయన చెప్పేశాడు. నేను ఆ రోజునే చెప్పా పవన్ కళ్యాణ్ కూడా అదంతా తెలుసు కాబట్టి ఎవరు ఫీల్ కావట్లేదు. ఇప్పుడు జనసేనలో తిరుగుబాటు మొదలవుతుంది. దానివల్ల జనసేనలో ఎవ్వడూ తిరగబడ్డండి. జనసేన అనేటువంటిది పూర్తిగా అభిమానుల పార్టీ. అభిమానుల్లో తిరుగుబాటే ఉంటది, ఆవేదన ఉంటది, ఆవేశం కూడా అది ఇంటర్నల్ గా దాచుకునేటువంటిది. వేరే సినిమా యాక్టర్ మీదనైతే ఫైట్ చేస్తారు, వీళ్ళు వీళ్ళ యాక్టరే కదా, వీళ్ళ యాక్టర్ మీద వీళ్ళు ఏం తిరగబడతారు. తాజాగా నాదేంద్ర మనోహర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిన్న సీట్లకు సంబంధించి నెలాఖరులోకి తేలిపోతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ప్రకటిస్తాం అంటే, ఇంకా ఈ నెలాఖరు వరకు సీట్ల గురించి తేల్చుకునే అంశం దగ్గరే ఉంది జనసేన అనేది ఆయన మాటలు బట్టి అఫీషియల్గా వచ్చింది. ఇంకా తర్వాత ఎప్పుడు ప్రకటిస్తారంటే ఇంకా ఫిబ్రవరిలోనే ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ జాప్యం? ఏమన్నా ఒకసారి ఆలోచించుకుంటుందా జనసేన? పునరాలోచనలు ఏమన్నా పడిందా? కాపు నాయకుల నుంచి వస్తున్న వ్యతిరేకత కానీ వాళ్ళ నుంచి వస్తున్న విన్నపాలు, విజ్ఞప్తులు ఏదైనా కానీ సీన్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ పునరాలోచన చేస్తే తప్పించి నథింగ్. అదే పునరాలోచన చేసే సమయం ఆసనమైందా? ఏమి లేదు, ఏముండదు. పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఎన్ని సీట్లు అనేది ఆయనకి తెలుసు, ఏ సీట్లు అనేది ఆయనకి తెలుసు. ఆయా సీట్లలో దాదాపు 10-12 మందిని మీరు పని చేసుకోండి అని చెప్పాడు. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కాకినాడ పార్లమెంట్ స్థానం ఒకటి, మచిలీపట్నం పార్లమెంట్ స్థానం ఒకటి వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. రెండిట్లో పక్కన బాలశౌరిని అందుకే తీసుకున్నాడు, ఇంకో పక్కన అతన్ని ఒక పక్కన తీసుకున్నాడు సతీష్ని. ఇంకొక వైపున వచ్చేటప్పటికి అవనిగడ్డ అసెంబ్లీ స్థానం బాలశౌరి కొడుక్కి అనేటువంటిది ఒకటి. తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్లు అతను ఎవరు టీ కంపెనీ టీ స్టాల్ నడుపుతుంటారు చూడండి, టీ కార్నర్ లో ఏ ఉంటాయి, టీ టైం, దాని ఓనర్ ఒక అతన్ని కాకినాడ దగ్గర ఎక్కడో ఒక క్యాండిడేట్ చెప్పారు కదా, పిఠాపురం. అట్లా కొంతమంది దాదాపు 10-12 మంది వరకు ఈయన ఖరారు చేశారు.